ఇప్పుడు ఏపీలో ప్రతి ఒక్క ఆటో డ్రైవర్ ఖాతాలో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏమేమో 15,000 రూపాయలు జమ చేసిన పరిస్థితి ఎట్లా చూస్తారు? చాలా మంచి విషయం. ఎందుకంటే బస్సు పెట్టిన తర్వాత ఆటో డ్రైవర్లు అనేకమైనటువంటి కుటుంబాలందరూ కూడా చాలా బాధపడ్డారు. ఈ ఉచిత బస్సు పెట్టడం వల్ల ఇక్కడ మహిళా సోదరు మనలందరూ ఆటోలలో ఎక్కరు. మేము జీవన విధానం ఏ విధంగా సాగించుకోవాలి, ఇలా మాకు మేము ఏ విధంగా బతకడం అనేటువంటి బాధపడే స్థితుల్లో ఇలా తొందరలోనే బస్సు పెట్టిన తొందరలోనే కూడా ఇలా చంద్రబాబు నాయుడు గారు 15,000 రూపాయలు వేసిరంటే ఇలా ఆటో కార్మికుల జీవితాలను వెలుగులు నింపినట్టే అని చెప్పేసి అనుకుంటున్నాం బ్రదర్. అంటే వాళ్ళ కుటుంబాలకి ఉద్యోగమో లేకపోతే ఉపాధి కల్పించాలి, కానీ ఈ రకంగా నగదు రూపంలో వాళ్ళకు హెల్ప్ చేయడం అనేది కరెక్టేనా? 100% కరెక్టే అండి. ఉద్యోగాలు అంటే ఇలా పోటీ తత్వం ఉంటుంది. రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా సమానం. ఎందుకంటే అది పోటీ తత్వం ఉన్నటువంటి ఎవరైనా నోటిఫికేషన్ ఎగ్జామ్స్ రాసుకోవడం ఆ విధంగానే జాబ్లోకి ఉంటాయి. కానీ ఇలా ప్రభుత్వం ఒక స్కీమ్ తీసుకున్నప్పుడు ఒకరికి నష్టం జరుగుతున్నప్పుడు వారికి ఆర్థిక సాయం చేస్తే తప్పులేదు. చాలా మంచి కార్యక్రమం అని మనం భావించాలి. ఎందుకంటే ఇలా రాష్ట్రంలో ఉన్న ప్రతి బిడ్డ కూడా ఇలా రాష్ట్ర ప్రభుత్వానికి అవసరం. ఎందుకంటే అందరినీ కూడా చూసుకోవాల్సిన బాధ్యత కూడా రాష్ట్రంది. కాబట్టి కంపల్సరీ ఇలా బస్సు పెట్టిన తర్వాత ఆటో కార్మికుల వ్యవస్థ చాలా దీనంగా అయిపోయింది వాళ్ళ జీవన విధానం. ఎందుకంటే ఆటోలలో ఎవరెక్క నడవక ఆటోలు అక్కడ మూగబోయి ఉన్నాయి. ఇలా వారి కుటుంబాలు అనేకమైనటువంటి లక్షలాది కుటుంబాలు ఇలా ఆటోలపైన జీవనాధారం సాగిస్తున్నప్పుడు వాళ్ళని కూడా బాగా కాపాడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం. కాబట్టి మంచి విషయం అనుకున్నాను. ఇప్పుడు గతంలో జగన్మోహన్ రెడ్డి ఏమో 10,000 వాళ్ళ ఖాతాలో జమ చేస్తే రాష్ట్రం శ్రీలంక అవుతుంది, రాష్ట్రం బంగ్లాదేశ్ అవుతుంది అని చెప్పేసి గగ్గోలు పెట్టారు. మరి చంద్రబాబు నాయుడు గారేమో ఇప్పుడు వాళ్ళ ఖాతాలో 15,000 జమ చేస్తున్నారు. ఇప్పుడు రాష్ట్రం శ్రీలంక బంగ్లాదేశ్ అవ్వదా? అంటే వాస్తవానికి ఏంటంటే అప్పుడు బస్సులు ఉచిత బస్సు లేదు కదా, అప్పుడు స్కీము అప్పుడు ఉచిత బస్సు లేదు కాబట్టి వాళ్ళు బతికే స్థితి ఉంది కాబట్టి ఎందుకు మీరు ఇస్తున్నారని ఇంటెన్షన్తో మాట్లాడారు. ఏదేమైనప్పటికీ కూడా ప్రభుత్వం సాయం చేస్తే తప్పులేదు. పేదవారిని దృష్టిలో పెట్టుకొని సాయం చేస్తేనే మంచిది కాబట్టి కంపల్సరీ పేదవాళ్ళని దృష్టిలో పెట్టి చేసుకున్నారు. ఎందుకంటే ఇది ముఖ్య ఉద్దేశంతో ఎందుకు చేసినారంటే ఉచిత బస్సు పెట్టడం వల్ల ఈ ఆటోలలో ఎవరు ఎక్కువట్లేదు అందుకే అని చెప్పేసి పెట్టారు. కాబట్టి కంపల్సరీ ఇది మంచి విషయం. ఇలాంటి విషయాన్ని కంపల్సరీ దీన్ని ప్రజలు కూడా అందరూ ప్రోత్సహించాలి. ఇది ఇవ్వడం చాలా మంచి విషయం అని చెప్పి తెలియజేస్తున్నా. ఉదాహరణ ఇప్పుడు తెలంగాణలో ఫ్రీ బస్ ఇచ్చారు, బాగానే ఉంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఆర్టీసీ బస్ ఛార్జీలు పెంచే అవకాశం ఉందన్నట్టు కూడా నిన్న వార్తలు వచ్చినాయి. ఏపీలో కూడా ఆ రకమైన వ్యవహారం ఉందా? 100% ఉంటుందండి. ఎందుకంటే ఇప్పుడు ఒక విషయం అండి, ఉచితంగా ఇస్తుంటే కంపల్సరీ రాష్ట్ర ప్రభుత్వానికి ఖజానాకు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు బస్సు కానీ కరెంటు కానీ వీటి ద్వారానే గవర్నమెంట్కి ఇన్కమ్ వస్తుంది. ఇలా మీరు ఫ్రీ బస్ ఇచ్చినాక కంపల్సరీ బస్సు వాళ్ళకు కూడా ఆర్టీసీ కూడా ఇన్కమ్ రావాలి కండి. ఆర్టీసీ కూడా ఇన్కమ్ రావాలి కాబట్టి 100% పెంచే అవకాశాలు ఉంటాయి. పెంచితే కూడా తప్పలేదు. కానీ ప్రజలకు సాధారణ ప్రజలను దృష్టిలో పెట్టుకొని పెంచితే కూడా బాగుంటుందని చెప్పి తెలియజేస్తున్నా. కానీ అప్పులు ఉన్నాయి అన్నట్టు కూడా ఒకవైపు వైసీపీ అంటా ఉంటే అప్పులేం లేవు, రుణాలు తీసుకొస్తున్నామని చెప్పేసి వీళ్ళు మాట్లాడుతున్నారు టీడీపీ నాయకులు. అప్పులు రుణాలు ఏందండి, రెండు ఒకటే కదా. అప్పులు రుణాలు రెండు ఒకటే. దానికి ఏముంది, అప్పైన ఒకటే రుణమైన ఒకటే. భాష వేరు తప్ప తెలుగులోనే కానీ పదాలు చేయండి తప్ప అదేం లేదు. ఏదేమైనప్పటికీ కూడా ఇలా రాష్ట్ర ప్రభుత్వము ఇలా ఇన్కమ్ లేనటువంటి ఆంధ్రప్రదేశ్ కూడా ఇలా స్కీములతో ముందుకు నడిపిస్తారంటే చంద్రబాబు నాయుడు గారి ఈ 15,000 విషయంలో గొప్ప సంకల్పం అని చెప్పి తెలియాలి. ఓకే, మళ్ళీ నిత్యావసర వస్తువులు కరెంట్ ఛార్జ్ కూడా పెంచే అవకాశం ఉందంటారా? ఎందుకంటే ఇప్పుడు అన్నీ ఫ్రీ ఇస్తూ ఉంటే ప్రభుత్వానికి రాబడి కూడా రాని పరిస్థితి. 100% అండి. కంపల్సరీ ప్రభుత్వం కూడా అన్ని కూడా పేద ప్రజలను దృష్టిలో పెట్టుకొని మాత్రమే నిరుపేదలు అయితే ఎవరున్నారో వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మాత్రమే సంక్షేమ పథకాలు మనం ఇంప్లిమెంట్ చేయాలి తప్ప ఇలా అందరూ కూడా ఇంప్లిమెంట్ చేస్తే రాష్ట్ర ఖజానా మీద ఎఫెక్ట్ పడే అవకాశం 100% ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు సాధారణ వ్యక్తులకు నిత్యావసర వస్తువుల మీద మీరు అన్నట్టు 100% రేట్లు పెరుగుతాయి. కాబట్టి ఏదేమైనప్పటికీ కూడా పేద ప్రజలు ఎవరు ఉంటారో వాళ్ళకి మాత్రమే సంక్షేమ ఫలాలు అందే విధంగా చూస్తే గిట్ట రాష్ట్ర ప్రభుత్వం కూడా ముందుకెళ్లే అవకాశం ఉంటుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏమో ఇంకా 15 ఏళ్ళు కూటమి అధికారంలోకి ఉండాలని చెప్తున్నారు. ఏంటి ఆయన 15 ఏళ్ళు ఉండాలంటే గట్రా కంపల్సరీ రాష్ట్ర ప్రభుత్వం మంచిగా పరిపాలన చేస్తుంటుంది. ఎందుకంటే ఉంటుంది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి కూడా అన్నాడు, జగన్కు అడ్డెవ్వరు లేరు అన్నారు. ఇలా చూసుకుంటే గట్రా 5 ఏళ్ళకే ప్రభుత్వం అయింది. ఏదేమైనప్పుడు కూడా ప్రజలు చాలా తెలివిగల్లోళ్ళు, ఏపీ ప్రజలు చాలా తెలివిగల్లోళ్ళు. ఎందుకంటే 5 సంవత్సరాలనే మొత్తము 2 ప్రభుత్వాలు మార్చారంటే ఇలా ప్రజలు కూడా అప్డేట్ అవుతున్నట్టు. కాబట్టి కంపల్సరీ ఏదేమైనప్పటికీ కూడా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాధారణ వ్యక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకోవాలని చెప్పి గవర్నమెంట్కి తెలియజేస్తున్నాం. తెలంగాణలో ఏంటి స్థానిక సంస్థల ఎన్నికలు వారు నడుస్తూ ఉంది. ఇటు కోర్టు, హైకోర్టు, సుప్రీంకోర్టు 100% చెప్తున్నామండి. బీసీ గణన చేయడం చాలా మంచి విషయము. రేవంత్ రెడ్డి గారికి శుభాకాంక్షలు చెప్పాలి. కానీ మంచి విషయం చేసిండు. కానీ ఏదేమైనప్పటికీ కూడా ఈ కేసు మాత్రము ఇక రేపు సుప్రీంకోర్టులో వాదన ఉంది. కంపల్సరీ అది నిలవదు. కేసు కంపల్సరీ బీసీ వాదాన్ని తీసేయాలని చెప్పేసి కంపల్సరీ తీర్పునిస్తుంది. ఎందుకంటే అది 50% సీలింగ్కు భారత రాజ్యాంగం విరుద్ధం కాబట్టి కంపల్సరీ కేసు ఎలక్షన్ జరిగే అవకాశం కనబడతలేదు. అంటే హైకోర్టు ఏమి ఇచ్చిందంటే 10 days ఆగండి, దీని మీద మాట్లాడదామని చెప్పింది. ఆ లోపే ఎన్నికల షెడ్యూల్ కూడా రిలీజ్ అయిన నేపథ్యంలో
మరి కోర్టుకు వెళ్ళి మరి ఎవరైనా దీని మీద స్టే తెచ్చుకునే అవకాశం లేకపోలేదంటారా? ఎన్నికలు ఆపాలన్నట్టు ఏమైనా 100% అవుతుందండి. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, భారత రాజ్యాంగాన్ని కాపాడాల్సింది ఎవరండి? కోర్టులు, పోలీసు వ్యవస్థనే మొత్తం రాజ్యాంగాన్ని కాపాడాల్సిందే వాళ్ళు, రాజ్యాంగాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సిందే వాళ్ళు. ఇలా రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నటువంటి 50% సీలింగ్ని క్రాస్ చేసి ఎలక్షన్ పెడతా అంటే నడవదు. ఎందుకంటే మనం గతంలో చూసుకుంటే గట్రా మహారాష్ట్రలో రేపు పోలింగ్ అనగా ఎలక్షన్ కూడా బంద్ అయింది గతంలో. ఇలా ఆ విధంగా ఉంది కాబట్టి కంపల్సరీ దీన్ని ఈ సమస్య ప్రతి రాష్ట్రంలో, మధ్యప్రదేశ్ కానీ, తర్వాత కేరళలో కానీ, తర్వాత మనం చూసుకుంటే గట్రా మహారాష్ట్రలో కానీ, ప్రతి స్టేట్లో కూడా 43% అనేది 42-43% అనేది కంపల్సరీ. యూపీ, బీహార్లో కానీ నితీష్ కుమార్ గారు కూడా అప్పుడు చేసి కోర్టు కొట్టేయడం జరిగింది. ఇది కేసు నిలబడదు. ఏదేమైనప్పుడు కూడా పాత రిజర్వేషన్లతో ఎలక్షన్ పోతారని అనుకుంటున్నా. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.